ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను. ఓపెన్ చేయరా. డన్ ఇట్ బ్రో. ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది. స్పాట్లోనే చనిపోయాడు. ఏంటిది? ఏముందిరా ఇందులో? అయ్యా పక్కగా ఒక బిడ్డయ్యా. చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిని కష్టాలు, ఎందుకిని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకొని బతికేలా మాత్రం చేయగలను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా. అట్టాగే బాబు, మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ అది తీసుకున్నా. అలాగే సరే. మినిస్టర్ గారు, గుడ్ న్యూస్. మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. 100 years హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించారు. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. తీయకూడదు. తెక్కూడదు. ఆగు. కదా నేను చూపిస్తా. ఎక్కడికి పోతావు? నీ గుండెకి 10 కోట్లు ఇస్తానన్నాడా మినిస్టర్. అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు పోతానంటే 10 కోట్లు ఎవరిస్తారా? మీ కోల్కతా బిజినెస్ మ్యాన్ కేదార్నాథ్ గారు మనోడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది. అఫ్జల్గంజ్ లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయేంట్రా? తెలియట్లేదా ఇదొక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గడి మనం పెట్టబడుతున్నాడు కదా. అంటే ఈ మర్డర్ చేసిన మినిస్టర్ కోసమా? ఈ పూజడి ఇక్కడ కూడా వచ్చానేట్రా. ఈ ఫోన్ మన దగ్గర ఉన్నంత కాలం స్వాతికి ఏం కాదు. ఈ ఫోన్ మీడియాకి ఇస్తామని ఆ మినిస్టర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తే అల్లే పరిగెట్టుకుంటూ వస్తారా? నా మాట విను.